బయలుదేరితే వీళ్ళంతా రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ అక్కడికి వెళ్తే ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్సీల మీద, పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ల గాయాలతో కానిస్టేబుల్ కూడా గాయాలై, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. నేను అడుగుతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా. కొద్ది రోజుల కింద జరిగిన ఘటన మీకు ఉదాహరిస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి ఇన్ని కనిపిస్తాయి, ఇలాంటి ఘటనలు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండవీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే నిజంగా విలన్లు అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం, విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ దారుణాలు కావా అని అడుగుతా ఉన్నా. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దాలు పగలు కొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు. మా వాళ్ళ రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ అని. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీపార్వతి గారైనా అంతే. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటరే. చంద్రబాబు గారి పాలనలో ఈ రాష్ట్రంలో రక్షణ ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. టీడీపీ వాళ్ళు చేస్తా ఉన్న దాడులు ఒకసారి ఫోటోలు చూపించండి మా ఒకసారి. అసలు ఎవరు టీడీపీ వాళ్ళు చేస్తా ఉన్న దాడులు అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే, రాళ్ళు విసురుతా ఉన్న కిరణ్ టీడీపీ గుండా
రాయపూడి కిరణ్. కానీ నెక్స్ట్ ఫోటో మామ, ధ్వంసమైన కారు, టీడీపీ నేత పెంచలయ్య రాయబట్టుకొని. మట్టి మాఫియా నేత నాగరాజు, టీడీపీ గూండాలను దాడికి పురికొలుపుతున్న లోకేష్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ. టీడీపీ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా పోలీసుల సమక్షంలోనే రాళ్ళు పట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు, కారు బగలు కొడతా ఉన్నారు. అన్ని పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ దాడిలో పాపం దెబ్బలు తగిలినాయి, హాస్పిటలైజ్ అయినాడు. అట్లాంటిది తిరిగి మా వాళ్ళ మీదనే తప్పుడు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే అదేమన్నా పాకిస్తానా, అదేమన్నా బార్డర్, అదేమన్నా ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పటి వరకు కేసు పెట్టలేదు, ఏ తెలుగుదేశం వాళ్ళు అరెస్టు చేయలేదు. కళ్ళ ముందరే కనిపిస్తుంది, రాళ్ళతో కొడతాడు పోలీసు ఆయన నివారిస్తున్నాడు, అయినా కానీ ఇట్లా అంటున్నాడు, కొడుతున్నాడు. నిజంగా రైతులు కూడా ఏం తప్పు చేసినారని అడుగుతా ఉన్నా. వాళ్ళు అడిగేది ఒకటే అడుగుతున్నారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు, ఇంకా మీకు భూములు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళ మనుషులకు ఆ భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. అంటే నీ స్వార్థం కోసం మా భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి ఎందుకు వెళ్ళగొడతా ఉన్నారు అని చెప్పి ప్రతి పనిలోనూ కూడా అమరావతిలో కనిపించేది అవినీతి, దోపిడీ. అది చూపించండి ఒకసారి. కేంద్ర ప్రభుత్వం కడతా ఉన్న ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్లకు చదరపు అడుక్కు 4,645 రూపాయలు అవుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ క్యాబినెట్ అప్రూవల్లో సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ ఇది. ఇందులో
సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఉద్యోగుల క్వార్టర్ల కోసం క్యాబినెట్ అప్రూవల్ చేసినది 4,645 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, క్యాబినెట్ క్లియర్ చేసి, అదే అమరావతిలో బిల్డింగులు కట్టడానికి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన రెసిడెన్షియల్ క్వార్టర్స్ 4,645 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. అదెక్కడా? మరోవైపు చంద్రబాబు కడతా ఉన్న కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన ఖర్చు చేస్తా ఉన్నది అడుక్కు 20,439 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. చంద్రబాబు నాయుడు కడతా ఉన్న సెక్రటేరియట్ దేశంలో ఎక్కడా లేని విధంగా 52